జొన్నలు, కాందులు, జుడుములు, కార్లు, గంటలు, సాములు, మళ్ళా ఆవుదులు జీడి అన్నీ అయిపోయింది. మా కండ్లు మా పాపం కదా జీడి కుట్టాలి. అప్పటికి 20 రూపాయలు 30 రూపాయలు లేదు 10 రూపాయలు ఉండండి. పర్వాలేదు. ఇప్పుడు శనితో అందరూ గ్యాస్ ఇక్కడ అమ్ముతారు. మళ్ళా 200, 20 ఇక్కడ వస్తాయి మరి. కానీ అక్కడ కొద్దిగా కదా 200 ఇస్తారు. తక్కువ కర్రలు అయితే 300, ఎక్కువ 200 ఇస్తారు. 200 దగ్గర అయితే ఇక్కడ రూపాయలు సార్ 150 రూపాయలు. వారానికి 2 సార్లు 3 సార్లు అవుతుంది. ఇదే జబ్బు అయిపోయింది. అగ్గి తీగలు కదా అదృష్టం ఉన్నోడికి పోతుంది. ముందు పూలు ఇలాగ జబ్బులు వస్తాయని తెలియదు కదా. వెళ్తామో వారికి 2 సార్లు 3 సార్లు వాళ్ళు. లేకపోతే అలాగే తోట బిల్డింగ్ కట్టినారు కదా, అప్పుడు ఏకలు పాత పడతాం. మరి అక్కడ మళ్ళా కాడ నుంచి బదులైపోయింది. అందరూ అక్కడ తీసుకెళ్తున్నారు కదా. మరి చిన్న కడితే మళ్ళీ రేట్ తక్కువ అవుతుంది. వాళ్ళు పెద్ద కట్టండి అంటున్నారు. అదే డబ్బులు. మన భాష సౌర భాష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న బాబు ట్రావెల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వేరే గిరిజన ప్రాంతంలో వెళ్దామండి. అక్కడ వాళ్ళ జీవన విధానం ఎలాగంటే ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, మరింత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. బియ్యం పట్టుకొని వస్తున్నాడండి ఈయన. రేట్ నాన్న అవి భీమా ఎన్ని కేజీలు అవి? 10 కేజీలు. 10 కేజీలు చూడండి. చూడండి కట్టు నరుకుతాండి. నానా ఏం పేరు నానా? జని కూడా చూడండి. ఆ కట్లు చూడండి ఎలా నరుకుతున్నారు. అవి దేనికోసం అవి? ఎవరైనా నరుకుతున్నారు కదా, ఎందుకు అవి? తీసుకెళ్ళాలి అమ్మడానికా? అదే కట్లు కొట్టి ఇక్కడ అమ్ముతాను రేటు మీరు? ఇప్పుడు శనితో అందరూ గ్యాస్. ఇప్పుడు గ్యాస్ ఉన్నది ఇప్పుడు చెల్లట్లేదు. తక్కువ మాత్రం మార్కెట్ వాళ్ళు ఇవ్వాలి. అక్కడ అమ్ముతారు. మళ్ళా మార్కెట్ దగ్గర అమ్ముతారా? ఎంతకు అమ్ముతారు కావిడి? వాడికి 200. 200ఏనా? మరి కష్టం ఎక్కువ కదా. మరి ఎంత కష్టపడి కొట్టేసి 200 అంటే మరి తక్కువే కదా రేటు. చేస్తాము. నడిచి వెళ్తారు ఇక్కడ కలిసి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 20 కిలోమీటర్ బరువుతో నడిచి వెళ్ళి 200 రూపాయలకి అమ్ముతారా? ఆ 200 అమ్మితే మరి మీ లాభం ఏముంటుంది? రేట్ లేదు. చూడండి అలా చీరుతారండి. కాయకూర బతిమా అదండి. వీళ్ళు మధ్యన కర్ర కట్టేసారంటే ఇటు అటు కడతారటండి. కట్టేసి అదే పర్లాకి ఉన్నట్టు తీసుకెళ్తారటండి 20 కిలోమీటర్లు. ఇప్పుడు గ్యాస్ అయిపోవడం వల్ల ఏంటంటే మాకు గిట్టుబాటు ధర రావట్లేదండి, కొనట్లేదు. ఇప్పుడు పూర్వం కొనాలా? పూర్వం పర్వాలేదు. ఈ గ్యాస్ వచ్చిన కాంచే మా ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందండి. ఇట్లా వ్యాపారం కూడా చేసుకోలేకపోతున్నాం అంటాను. చూడండి కట్లు అలాగా చీరుతారండి. చీరి ఒక లెవెల్ చేస్తారనమాట. అన్నీ ఒక్కలా చేస్తారు. చేసి అవి మోపులుగా కట్టేసి తీసుకెళ్తారు. ఈ 200కి అమ్ముతాము. ఆ 200కి అమ్మితే మరి మీకు ఎలాగ ఖర్చు ఎలాగా? మరి కూరగాయలు ఎంతకు కొంటారు? అక్కడే కొనుక్కొని వస్తారు కూరగాయలు. కూరగాయలు ఎక్కడికి వస్తాయా? ఇక్కడ వస్తాయి మరి. కానీ అక్కడ కొద్దిగా కదా, అక్కడ కొంచెం తక్కువ రేటు. మరి అక్కడ కొనుక్కొని వీళ్ళు తెస్తారు కాబట్టి రేటు లాభంకి ఎక్కువ అమ్ముతారు అనమాట. అయితే అన్నిటికీ లాభాలు ఉన్నాయి కానీ కట్లు ఎక్కువ లాభాలు లేవు. మరి ఇంత కష్టపడి తీసుకున్నందుకు ఇటు డబ్బులు ఎక్కువ ఇవ్వరు కదా. మరి 300కి అంతకు అమ్మొచ్చు కదా. ఇస్తారా? ఈరా? అదండి. తక్కువ కర్రలు అయితే 300, ఎక్కువ 200 ఇస్తారు. అవునా? అంటే తక్కువ మంది అంటే కర్రలు అవసరం అయితే 300, కర్రలు అవసరం లేకపోతే 200కి ఇవ్వాలి మన కోరిక ప్రకారం. వాళ్ళు కోరిక అనుకుంటే 300కి. అదండి వీళ్ళు కట్లు తీసుకెళ్తారు కదండి. అంటే వీళ్ళకి అవసరము చేలు అయిపోవాలి. ఇది ఎలాగైనా చెల్లిపోవాలి. దూరం తీసుకొచ్చాము కానీ చెల్లిపోవాలి అనమాట. చల్లకపోతే మళ్ళీ అక్కడికి మోసుకొని రావాలి. అందుకే కాబట్టి తక్కువకని ఇచ్చేస్తామండి. 200 తక్కువకి ఎప్పుడు ఇస్తావా? 200కి ఇస్తావా? 200 తక్కువకి ఇస్తావు? ఇంకా 200. అదండి చూడండి అలా తయారు చేస్తారండి. అన్నీ ఒక్కలా తయారు చేసి వాళ్ళు బయట అమ్ముతారటండి. దగ్గర ఎవరు కొనరా కట్లు? పర్లేకండి 20 కిలోమీటర్ల లోపు ఊళ్ళు ఉన్నాయి కదా దగ్గర. అయితే ఇక్కడ చింపురం రూపాయలు సార్ 150 రూపాయలు. తక్కువ కాబట్టి, తక్కువ దూరం కాబట్టి 150 రూపాయలు. అంతే 50 రూపాయలు ఎక్కువ వస్తుంది అనేసి ఇంకొక 10 కిలోమీటర్లు నడిచి వెళ్తారనమాట. అదండి ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి ఇక్కడ దగ్గరలో ఊరు అట్లా ఉన్నాయటండి 10 కిలోమీటర్ దూరంలో. ఈ 10 కిలోమీటర్ దూరం కానీ ఈ కట్టెలు తీసుకెళ్తే వాళ్ళు 150 రూపాయలకే అడుగుతారటండి. అది చూడండి ఇక్కడ లెవెల్ చేస్తాను. అన్ని సమానం ఉండాలి కదా, ఎక్కువ తక్కువ లేకుండా. మనమైతే అంత ఓపిక మీద చెయ్యం కదండి.
చూడండి ఓపిక్కి ఇవ్వాలండి. వీళ్ళు కట్లు చీరుతారండి, కొండ మీద కొట్టి ఒక పెద్ద కర్ర కొట్టేసి దాన్ని చీరుతారనమాట. అలాగే ముక్కలు చేస్తారు ఆ సైజులోను. ఆ సైజులో ముక్కలు చేయడం ఎంత శ్రమ అండి. ఈ శ్రమకి ఈ మోపు అనేది ఏంటంటే 20 కిలోమీటర్ దూరం మోసుకెళ్ళండి. కష్టపడి వెళ్తే 200 రూపాయలు ఇస్తారటండి. ఇప్పుడు రేట్లు ఎలాగున్నాయండి? కాయగూరల రేట్లు అయితేనేమి పెరిగిపోయి ఉన్నాయి, బియ్యం అయితేనేమి, పప్పులు ఉప్పులు ప్రతి ఒక్క రేటు పెరిగిపోయినాయి. కర్రల రేటు మాత్రం పెరగలేదండి అనేసి ఈయన అంటారండి. 150 రూపాయలు 200 సీలేం బ్రతుకుతారండి. చూడండి లెవెల్ ఇంచి కూడా ఎక్కువ ఉంచరండి, తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు. అదేండి వాళ్ళ పద్ధతి. చూడండి ఆ పీస్ కొంచెం, ఆ పీస్ ఎంత అండి, ఆ పీస్ కూడా కొంచెం పెద్ద అవ్వకూడదండి. ఇలాగా తయారు చేశారనమాట. ప్రతి గిరిజనులు కట్లు అమ్మే వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిగా తయారు చేసి వాళ్ళు అమ్ముతారండి. ప్రతి ఒక్కరు ఒక్కలాగే ఉంటారండి. వీళ్ళకి అన్యాయం ఉంటే వీళ్ళకి తెలియదండి. న్యాయంగా ఉంటారండి. న్యాయంగా ఉన్నది జరగదండి. ఇక్కడ చూడండి ఇంచి కూడా ఎక్కువ ఎవరు, ఇంచి కూడా తక్కువ కూడా ఉండదు. అదండి వాళ్ళ కల్మషం లేని మనుషులు అంటారండి. అది వీళ్ళని 200 రూపాయలు అంత దూరం వెళ్ళి అమ్మితే శ్రమకు కూడా 200 రూపాయలు అంటే చాలా తక్కువ అండి. ఏదో కొండ పైకి ఎక్కి అక్కడ ఇవన్నీ కర్రలు పెద్ద కర్ర కుట్టి కిందకి తీసుకొచ్చి ఇలాగ సమానంగా చేసి ఒక సైజులో చేసి ఈ చేసినందుకు ఇవ్వాలండి 1000 రూపాయలు అంత ఇవ్వాలి. వీళ్ళు మోసుకెళ్ళాలి మళ్ళీ ఇంకా. అదేనండి కష్టజీవంతరు. ఇదేనండి కష్టజీవంతరు వీళ్ళనేనండి. అయితే ప్రతిరోజు తీసుకెళ్తావా లేకపోతే వారానికి కానీ 2 రోజులకు తీసుకెళ్తారా మోపులు కర్రలు? వారానికి. మరి ఈ లోపు మీ ఖర్చులకి డబ్బులు ఎలాగ వస్తాయి? వారానికి 2-3 సార్లు తీసుకెళ్తారు. మరి ఈ లోపు మీ ఖర్చులకి ఇంకా వేరే విధంగా ఆదాయం ఇంకోటి వస్తుందా? ఇదే చేస్తారా? ఇదేనా? అంటే మన టైం ఉంది. జీడి సంవత్సరం పంట కాబట్టి దాని టైం ఉంది. అది చదువు చేసి ఉడిసావా ఆడి జీడి? ఉడిసావు. ఇప్పుడు జబ్బు అయిపోయిందా? మరి జబ్బు పోవడానికి మందేట్లేదా? అగ్గి తెగులు వచ్చిందా జీడికా? అయ్యో చూడండి మొత్తం చచ్చిపోయింది. అయ్యో పంట ఈ సంవత్సరం లేదు. అదృష్టం ఉన్నవాడికి ఆ జబ్బు రాలేదు, అదృష్టం లేని వాళ్ళందరూ పోయింది పంట. అదండి జీడికి అగ్గి తెగులు ఏదో వచ్చిందంటండి జబ్బు. మరి వాడికి మందు కొడితే పోద్దా? ముందు పూలు జబ్బులు వస్తాయని తెలియదు కదా. జబ్బులు ఎలాగొస్తాయో తెలియదు పువ్వుకి. ఆ పువ్వు కానీ అగ్గి తెగులు అట్ట వచ్చిందటండి జీడి పువ్వుకి. అంతా రాలిపోయి పంట పాడైపోయిందటండి. అది కట్టెలమ్మే జీవిస్తావా ఇంకా వేరే విధంగా ఆదాయం ఎటు వస్తాయి డబ్బులు? ఇంకా వేరే మార్గం ఎటు ఉంది? కష్టం కూలి పనికి ఏమి వెళ్తావా మీరు? వెళ్తారు కానీ డబ్బులు అంత ఉంటే పని ఉంటే 2-3 సార్లు వెళ్తారటండి. వేరే కూలి పనికి వెళ్తారు. కొండ కొట్టడానికే పని ఇక్కడ. జీడి చెట్ల కింద ఎక్కువ రొడ్డగా ఉంటుందండి. చెట్లు ములిసిపోతాయి. ఆ చెట్లన్నీ చదును చేస్తారు, క్లీన్ చేస్తారు అనమాట. క్లీన్ చేయడం వల్ల ఏంటంటే లాభం ఏంటంటే జీడి పిక్కల రీతిలో పడిపోయి నీట్గా కనిపిస్తాయి. ఆ కనబడడం కోసమే ఈ క్లీనింగ్ అని చేస్తారు. నీట్గా కింద రొడ్డ ఏం లేకుండా నీట్గా చదును చేస్తారండి. భూమి కనబడేటట్టు అంటే జీడి పిక్క కింద పడితే కనిపించేటట్టు అంత చదును చేస్తారనమాట. పిల్లలు ఎవరు ఉన్నారా మీకు? పాప ఒకళ్ళైనా చదువుతుందా? ఎక్కడ? మీరు పుట్టా ఎన్నో తరగతి చదువుతున్నాను? 10th. కోట బిల్డింగ్ కట్టినారు కదా, అప్పుడు ఏకలో పాత పట్టం మరి అక్కడ మళ్ళా బదిలీ. పాతపట్నం అంత ముందు చదివింది అందరూ అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు కదా. అంటే అక్కడికి అందరు తీసుకెళ్ళిపోయినారనమాట. 10వ తరగతి చదువుతుంది. మంచి చదువుతుందా? అది ఒక్క పాపేనా? బాబులు ఎవరు లేరా? పాప అట్ట చదువుతుంది అట 10వ తరగతి. ఒక సైడ్ ఎన్ని కర్రలు ఉంటాయి? ఎంత మోపు కడతారు? అంత కడతారా? మరి బరువు అయిపోతుంది కదా అక్కడికి వెళ్తారు కల్లా. కడితే మళ్ళీ రేట్ తక్కువ అవుతుంది. అయ్యో బరువు అవుతుందని ఒక కర్ర తగ్గించినే వాళ్ళు రేటు తగ్గించేస్తారు. ఒప్పుకోరు. ఇంకా ఎక్కువ కావాలంటారు. పెద్దగా కట్టుకొని తీసుకురండి అంటారు. డబ్బులు అవే. పెంచడం ఎటు ఉండదు. అయ్యో ఆ 200 రూపాయలు ఇస్తామండి. కర్రలకు కూడా 1-2 ఎక్కువ కలిపి కట్టిరండి
పెద్ద మోపు కట్టుకొని రండి ఒక్కొక్క సైడ్ అని చెప్తున్నారట అండి. డబ్బులు మాత్రం 200 అండి. కష్టం కదా చూడు, అలాగా కష్టపడుతుంది చూడండి. ఎంత శ్రమ అండి, అది చేసేవాళ్ళు తెలుస్తుంది బాధ అంటే ఏంటని. అది మాకు తెలుసండి, నేను బాధలు పడ్డామండి. కట్టెలు బరువు ఎంత ఉంటుందని మాకు తెలుసునండి. చూడండి చిన్న పిసరు కూడా ఉంచండి అంతే, అంత న్యాయంగా అమ్ముతాను అంతే. ఏది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఎక్కువగా ఎవరు కూడా తక్కువ చేయరు, ఎక్కువగా ఉంచరు కూడా. కర్ర చూడండి సమానం ఉంటాయి. కర్రలు చూడు చూడ చీరుతారండి, లావు అయిపోయింది కదా చూడు, సమానం చీరుతారండి అలాగే కదా. అది ప్రాక్టీస్ అండి, అందరూ మనం తీయలేము అంటే అలాగే సర్వీస్ అండి. చూడండి అంత నీట్గా మనమైతే అలా చేయలేమండి. కరెక్ట్గా 2 సమాన భాగాలు చేస్తారు. అది పోయింది కదా, కొన్ని కర్రలు పోతాయి, తుప్పట్టేస్తాయి. చూసారా, మంచి కర్ర వేస్తారండి. అదొకటి అండి. ఇలాగా మంచి మంచి కర్రలన్నీ ఒక మోపుగా కట్టేసి తీసుకెళ్తారండి. వీళ్ళకి కల్మషం లేని మనుషులు అండి. చూడండి అలా కట్ చేస్తారండి, కట్టెలు అలా కట్ చేస్తారు. అదేంటంటారు గొడ్డలే అది. ఆ ప్రాక్టీస్ కూడా ఉండాలండి. సీలికి తగిలేస్తుంటాయి దెబ్బలు, కట్టి పొరలు గుచ్చేస్తుంటాయి, ఇవన్నీ బాధలు ఉంటాయి. మొత్తం చూడండి ఇలా సీరేసుకొని అలా కట్టిన సీరియస్ అని ఉంటే మోపులు కట్టేసి అమ్ముతారండి. శ్రమేనండి, కష్టమే అనేసి వయసు ఎక్కువ ఎవరేమి ఫోన్ ఎంత కష్టపడి వచ్చారు, 50 రూపాయలు ఎక్కువ ఇస్తామని అంటారు కదా. అది శ్రమ వాళ్ళు గుర్తించరండి. అంత దూరం నుంచి పాపం తెచ్చారు, పోనీ ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తామని అంటారండి. ఇప్పుడు రేట్లు కూడా పెరిగిపోయినాయండి, ఏటి కొనలేరు కదా. చూడండి ఎంత సమానం చేయరారు. చూడండి ఇవన్నీ ముక్క ఒకే సైజు కొట్టారండి, కొట్టేసి కొడతాను. చూడండి అంత బాగా చూసారు, ప్రాక్టీస్ అంత. చూడండి అంత బాగా చేస్తున్నారు. ఎస్ భాషలో మాట్లాడుతున్నాను, మన భాష సౌర భాష అలా ఆవిడండి. ఇదండి ఇది వాళ్ళ ఇల్లు అండి. ఇదండి కట్టెలండి, ఇవన్నీ మళ్ళీ సీరియస్ అమ్ముతారండి. ఒక లెవెల్ చేసి తుఫాను మొత్తం బద్దలైపోయింది. తిత్లీ తుఫాను వచ్చిన ఇల్లు మొత్తం బద్దలైపోయిందా? మరి ఇల్లు మరి కట్టలే మరి రాపించినా ఆవిడ మోసం చేస్తారో ఇటు కానీ రాపించడం కానీ ఎవరో రానివ్వకుండా చేశారు ఇల్లు. అదండి మోసం చేసినారని అంటే వాళ్ళు ఎవరు రానివ్వకుండా చేయడం అని అంటారండి. వాళ్ళు అదే మాట్లాడుతారండి. చూడండి ఎంత బాగా చేరుతున్నారు. చూడండి అదే గుంపు అంటే గట్టి, చాలా చూడండి ఎంత కష్టపడుతుంది చూడండి, శ్రమ చూడండి. ఎంత శ్రమ పడితే 200 రూపాయలు అంటే కష్టం కదండి. ఎంతమంది గిరిజనులు జీవన విధానము, అందుకే తను మొత్తాన్ని సాధించాడు. గుంపు కొట్టడం చాలా కష్టం అండి. అవి విడగొట్టాలంటే చాలా కష్టం అండి. చూడండి అది వేయడం చాలా కష్టం అండి. అలాంటి ఉంటే కర్రలు కానీ ఇది సాధిస్తారు. చూసారా, మనకైతే చేత కాదండి. అది మనం కొట్టాలని అలాగే విడగొట్టలేము, అంత నీట్గా చేయలేము కూడా. అది వాళ్ళకే సాధ్యం అండి, మనకు సాధ్యం కాదండి అలా చేయడము. విడగొట్టడం అంటారు, కర్రలు విడగొట్టడం అలాగా ముక్కలు చేయడము మనకు సాధ్యం కాదు.
చూడండి ఎంత ప్రాక్టీస్ మీద కొడుతున్నారు సమానంగా. విరిగిపోయిన కొన్ని పాడైపోతుంటాయి. ఆ పాడైపోయినా మీకు వంటకి పనికి వస్తాయి కదా. వీళ్ళకి వంట వండుకున్నాం కూడా చిన్న చిన్న మొక్కలు మిగిలినవి ఆ చెత్తకి వచ్చేవి వీళ్ళు వంట చేసుకుంటారు. దాంతో కట్టెల పొయ్యిలే కదా వీళ్ళు. కొండ మీద నుంచి కట్టెలు కొట్టి తెచ్చి ఇంత శ్రమ పడిన తర్వాత 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే 200 రూపాయలు ఇస్తారటండి. 200 రూపాయలు ఈ రోజుల్లో 200 రూపాయలు ఏమవుతాయండి? కనీసం 500 రూపాయలు ఉండాలండి మా మోపు. ఇంత గిట్టుబాటు వస్తుందండి, చాలా తక్కువ. వీళ్ళకి కూడా పద్ధతి పెడితే బాగుందండి. ఒక మోపంలో ఒక 500 మినిమం రేట్ ఉండాలనేసి రికగ్నైజ్ చేసి వెళ్ళండి. లాంగ్ వెళ్తే ఒక రేటు, దగ్గరంతా 300, అలాగే దూరం వెళ్తే 500 అలా ఉంటే బాగుంటుంది. శ్రమకే ఇవ్వాలండి. వాళ్ళ కట్టెలు చాలా బాధ అనిపిస్తుంది. ఎంత స్టోట్ చూడండి, అది కొంచెం మెత్తన కర్ర కాబట్టి మెల్లగా చీరారు. వేరే ఒక మంచి వీడియో తీసుకుంది చూడాలి ఎంత బాగా చేరుతున్నానండి. ప్రాక్టీస్ ఒక సైతే పట్టుకోవాలి, ఒక సైతే చేరాలంటే అంత ఆసమాసేట్ కాదండి బాబు. ఎంత టాలెంట్ లేకపోతే అలా చేరలేరు కూడా. టాలెంటెడ్ పీపుల్స్ అండి. ట్రైబల్ జెన్యూన్ అండి, జీవితం జెన్యూన్ అండి. ఇలా కల్మషం లేని బ్రతుకులండి. వాళ్ళ కష్టంకి కానీ డబ్బులు 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తృప్తి పొందుతారండి వీళ్ళు. 200 అనేసి ఒక 50 రూపాయలు ఇవ్వండి ఎవరైనా కొనేవాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ 50 రూపాయలు ఎక్కువ 200 కోసం కాదు, వాళ్ళ శ్రమ అంతా అక్కడే పోద్దండి. శ్రమకు విలువ కట్టలేమండి. వీళ్ళ శ్రమకి మనము విలువ కట్టాలంటే కట్టే నాదుడు లేడండి ప్రపంచంలో. ఇంత కష్టపడి 20 కిలోమీటర్ల దూరము మోసుకొని వెళ్తే 200 రూపాయలండి. ఈ వెనక శ్రమ ఎంత ఉందో ఒకసారి ఆలోచించారండి. అందుకే ఇలా శ్రమకి విలువ కట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదండి, నాకు తెలిసి. ఒకసారి ఆలోచించండి మీరండి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో తీసాను మొత్తం చూడు ఎంత కష్టపడ్డారు అతను. చూడండి ఇంత శ్రమ పడ్డారు కదా, ఆ శ్రమకి విలువ కట్టలేము కూడా. అది కొంచెము మెత్తన కర్ర అండి, అందుకు అలాగ వీడింది. అది ఒక మోపు అవుతుందా? ఇంకా వాటికి ఇంకా కలపాలి, ఎక్కువ కలపాలా? అంతే ఒక సైడ్ ఇది కడతారు అదండి. ఇన్ని కర్రలు ఒక సైడ్ అటండి, మళ్ళీ ఇన్ని కర్రలు ఒక సైడ్ వస్తాయండి. అవి మధ్యన కర్ర పెట్టి అనమాట భుజం వేసుకొని తీసుకెళ్తారండి. 20 కిలోమీటర్ల దూరం మధ్యన అడిగితే తక్కువ రేటు 150 రూపాయలు ఎంత. ఒక 10 కిలోమీటర్ దూరం వెళ్తే 150 రూపాయలు ఎంత వస్తుంది అనమాట. అదండి 10 కిలోమీటర్ దూరంలో అమ్మితే అదే 150 రూపాయలు అండి. 20 కిలోమీటర్ దూరం వెళ్తేనే 200. మరి ఎక్కువ మీరు అడగొచ్చు కదా, 200 కాదు బాబు, రేట్లు కూడా మేము కొనుక్కోలేకపోతాము కదా. చూడండి ఇది వేరేదండి కట్టెలని మళ్ళీ ఆ సైజుకి అడిగిన ఇవ్వరా? ఇవ్వరండి. ఈ శ్రమకి 200 అంటే చాలా తక్కువ. ఒక రోజు పనికి వెళ్తే 500 మినిమం రేట్. 100 రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా సరైన బ్రతకలేకపోతున్నారండి. వీళ్ళు 200 వారంకి ఎన్నిసార్లు అమ్ముతానన్నారు? వారం 3 సార్లు అంత 600 అండి. 600 ఖర్చు ఎంత అవుద్ది వెళ్ళి వస్తే? ఛార్జీలు 50 రూపాయలు అంతే. 50 రూపాయలు ఛార్జీ కట్ అయిపోద్ది. మళ్ళీ మీరు టీ ఏమి తాగుతారు అనుకో వాటర్, అది ఒక 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది అంతే. వీళ్ళకి వచ్చేది అంతా 100 రూపాయలే. ఈ 100 రూపాయలు తెచ్చి మరి ఏం బ్రతుకుతారండి? బుకింగ్ అయితే 400. మరి 400 ఇస్తే మరి మీకెట్ మిగులుతుంది? 400 అయ్యో 450. ఆటో బుకింగ్ కట్ట 400 అంటే మరి 400 అయితే మరి మీకేం వస్తుంది? ఏం డబ్బులు ఎట్లా రావు కదా ఇట్లా. అయితే అప్పుడేమి మోపులు ఎక్కువ తీసుకెళ్తారా కట్టెలు? లేదు. అయ్యో బరువుగా ఎక్కడ? అయ్యో చూడండి ఇవన్నీ కట్టెలు తయారు చేస్తానండి అమ్మడానికి. ముక్కలు చేసానంటే మోపులు కట్టేసి తీసుకెళ్ళి అమ్ముతారటండి. నష్టమండి అంతే. 300 200కి మోపు అమ్మితే 50 రూపాయలు ఛార్జ్, ఆటో ఛార్జ్ అయిపోతాడండి.
150 రూపాయలు ఉంటాయి. మరి కాయగూర రేటు కొంటావు కదా, కాయగూరలో 100 రూపాయలు అంత కొనేసి మరి మిగలదు. అదే అదేమి అలాగ వస్తుందండి చెప్పండి. 200 రూపాయలు, ఇంత శ్రమకి 200 అండి. ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తే 200 పర్వాలేదు, ఇక్కడికి తీసుకెళ్ళాలి కదా, బరువు రారు. ఇప్పుడు ఎలాగైనా గ్యాస్ ఎక్కువ అయిపోవడం వల్ల రేటు తక్కువే. ఈ గ్యాస్లు వచ్చేయడం వల్ల అంటే మాకు వ్యాపారం కూడా పడిపోయిందండి. కట్టెలు కూడా ఎవరు కొనట్లేదండి, ఎవరు కట్టెలు కూడా కొనట్లేదని వీళ్ళు చెప్తున్నారండి. కష్టం. ఇవన్నీ అమ్ముతారు కదా, ఇవన్నీ చూడండి. ఇవి కొండపై నుంచి కొట్టేసుకొని కిందకి తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ ఉంచుకుంటారండి. ఖాళీ టైంలో వెళ్తుంటారు, కొట్టేసుకొని తెచ్చి ఇక్కడ ఉంచి ఇక్కడ ముక్కలు సైజు ముక్కలు కొట్టేసి కావిడి కట్టేసి 20 కిలోమీటర్ దూరం తీసుకెళ్ళి అమ్ముతారటండి. అమ్మితే 200 రూపాయలు వస్తుందటండి. అట్లా ఛార్జీ 50 రూపాయలు పోగా మాకేం ఉండదండి, శ్రమ తప్ప మాకేం ఆదాయం ఉండదండి అని చెప్తున్నానండి. కూరగాయలు 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయి, మాకంటూ మిగిలేం ఉండదని చెప్తున్నారండి ఈయన. సరేనైతే మీ పేరేం చెప్పినారు ఒకసారి? జనిపెంటయ్యా. అయితే ఈ పూర్వం నుంచి ఇదే వృత్తిని, ఇది వస్తే పైన ఖాళీ సమయంలో అనమాట కొండ కొట్టడానికి వెళ్తారు వేరే వాళ్ళది. వాళ్ళు ఎంత ఇస్తారు కూలి? 300. ఇది బెస్ట్ కదా, కొండ కొట్టుకుంది మంచిది కదా. తెల్లవారు ఎంత టైంకి వెళ్తారు మీరు? 8కి వెళ్ళి సాయంత్రంకి 4. అదండి, ఈ ఉదయం వెళ్ళి టైం పాస్ అలా కొట్టేసుకుని తింటే 300 వస్తుంది కదా. మరి ఎంత కష్టపడి 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే 200 అంటే మరి టైం వేస్ట్ కదా. ఇక్కడ రోజు కూలి దొరక్క రోజు కొండ పని ఉండదండి, కొండ పని ఉండిపోయింది. కానీ ఈ కట్లు కొట్టే వ్యాపారం కూడా మానేసిందాం. కానీ మరి ఎంతో కొంత వస్తుంది, ఖాళీగా ఉండిపోయి ఎంతో కొంత వస్తుంది కదా, ఖర్చులకైనా వస్తాయి అన్నట్టు వాళ్ళు వెళుతున్నారటండి. అంతేనా? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే 200 రూపాయలు అంటే చాలా 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 తక్కువ. మీ 200 అంటే మీకు మోపు ఏంటనంటే 500 పెట్టియాలి మినిమం రేటు పెడితే, అంత దూరం తీసుకెళ్ళి మీకు బాగుంటుంది. 50 రూపాయలు పోయిన 450 మిగులుతుంది. గ్యాస్ పొయ్యిల వల్ల అనమాట ఈ కట్టెలు అనమాట ఇప్పుడు చల్లట్లేదు. పూర్వం బాగుండేది అప్పుడు పర్వాలేదు కదా. అంటే కొండ పంటలు ఏవే పండించేవాళ్ళు అప్పుడు? జొన్నలు, కందులు, జుడుములు, కొర్రలు, గంటలు, సామలు, మళ్ళా ఆవుదులా గంటలే. అయితే ఇవన్నీ అప్పుడు కొండ పంటలు పండి అప్పుడు బాగా. మరి ఇప్పుడేం వేయరు కొండ పంటలు? ఓహో, ఇప్పుడు జీడి మొత్తం పెట్టేశారు, ప్లేస్లో స్థలం లేక అనమాట వేయట్లేదు. మరి కొంత స్థలం కేటాయించవచ్చు కదా. కాదు, ఎకరా వరకు చదువు చేసి ఉండొచ్చు కదా, పంటలు పండించవచ్చు కదా. చెట్లు కొట్టేస్తే పాపము. చూడండి, ఒక వృక్షాన్ని కొడితే పాపం మనం అలాగే తగలెట్టేసి ఎన్నెన్నో కొట్టేస్తూ ఉంటామండి. చూడండి ఎంత నీతిగా ఉన్నారు వాళ్ళు. అంటే దాని మీద మీరు పండిస్తారు, అది మీకు దేవుడితో సమానము. ఓకే అండి, చూడండి అదండి వాళ్ళ నీతి నిజాయితీగా బ్రతుకుతారండి. చాలా బాధ అండి. అయితే మరి అప్పుడు రేట్లు ఉండేవి బాగా? అప్పటికే 20 రూపాయలు 30 రూపాయలు కొంచెమా? లేదు, కొంచెం 10 రూపాయలు ఉండండి అప్పుడు. ఎక్కడ అమ్మేవాళ్ళు అవి? ఇక్కడ పర్లేక టౌన్లోకి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. అంతే, చాలా బాధలు పడ్డారనమాట. ఇప్పుడు రోడ్ లేదు, మళ్ళా అప్పుడు రోడ్ ఏమి లేదు, కొండలు ఎక్కి దిగి వెళ్ళడం తీసుకెళ్ళాలి, రాళ్ళ మీద వెళ్ళి. ఇప్పుడు రోడ్డు అయింది కానీ అప్పుడు పూర్వం రోడ్డు కూడా లేదు, ఆ టైంలో కూడా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అంతే కష్టపడ్డారు బాగానే కదా. అదండి, చాలా బాధలు పడ్డారండి ఈ పెద్ద ఆయన. మొత్తానికి అప్పుడు మంచి మంచి పంటలు ఉండే, కానీ ఇప్పుడు జీడి విడి చూడండి, వాళ్ళ నిజాయితీ చూడండి. చెట్టు కొడితే పాపం అని అంటానండి. చూడండి ఎంత నిజాయితీ. మనమైతే ముందు వెనక చూడమండి, తీసేస్తాం. ఒక మిషన్ తెస్తాం, ఫారం మొదలు తీసి ఎక్కడ పారేస్తామండి బయటికి. అంతే, వాళ్ళు అలాంటి ప్రేమించే హృదయంతో గిరిజనులు అందరూ అంతేనండి. వాళ్ళు ఒకసారి నమ్మారని అంటే నమ్మకమే బ్రతుకుతారండి. చూడండి, చెట్టుకి ఆలోచించారని అంటే వాళ్ళు ఎంత మనసున్న వాళ్ళు మనం ఇప్పుడే అర్థమవుతుందండి. సరేనా అయితే పెద్దనా బాయ్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేరే మంచి వీడియోలు కలుసుకుందామండి.